దానికి కావాల్సింది ఆహారం. తన శరీరం ఆ అవసరాన్ని తీర్చగలదు. ఇక్కడ జీవశాస్త్రపరంగా ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి జీవికి బతకాలని ఒక బలమైన సహజాత లక్షణం ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఏ కణమైనా సరే ప్రాణం నిలుపుకోడానికే పోరాడుతోంది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటాం కదా. హ్మ్. కానీ ఆ రాజు తనలోని ఆ ప్రాథమిక జీవసంబంధమైన భయాన్ని, బతకాలనే కోరికను జయించాడు. ఒక జీవి పట్ల కలిగిన అపారమైన కరుణ అతనిలో ప్రాణభయాన్ని డామినేట్ చేసింది. అది నిజంగా అసాధారణమైన మనస్తత్వం. కానీ ఈ నిర్ణయం తీసుకునే క్షణంలో అతనిలో ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగి ఉండదంటారా? సంఘర్షణ ఖచ్చితంగా ఉండుంటుంది. హ్మ్. దీన్ని ఒక నైతిక ధర్మ సంకటం లేదా మారల్ డైలెమా కోణంలో ఆలోచిద్దాం. ఒకవైపు నా రాజ్యం, నాకోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రజలు, వారి భద్రత, ఇది స్థూల దృష్టి అంటే మ్యాక్రో లెవెల్ అనుకుందాం. అవును. ఇంకోవైపు మైక్రో లెవెల్. కరెక్ట్. నా కళ్ళెదుట ప్రాణాలు విడుస్తున్న ఈ మూగజీవాలు, సరిగ్గా ఈ క్షణంలో వీటికి నా అవసరముంది. ఇది మైక్రో లెవెల్. ఒక పరిపాలకుడిగా భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయడం కోసమని ప్రస్తుతం కళ్లముందు జరుగుతున్న మరణాన్ని చూస్తూ ఊరుకోవాలా? ఒక రాజుగా ఆ దేశ ప్రజలకు అతను బతికి ఉండటం కదా ముఖ్యం. ఇదొక క్లాసిక్ ఉపయోగితావాదం వర్సెస్ సంపూర్ణ కరుణ మధ్య జరిగే సంఘర్షణ. దీన్నే యూటిలిటేరియనిజం అండ్ అబ్సల్యూట్ కంపాషన్ అంటారు. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ ఉపయోగితావాదం ప్రకారం చూస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనే సరైనది. ఆ లెక్కన రాజు బతికుండటమే ముఖ్యం. ఆ ఒక్క పులి చనిపోయినా పర్వాలేదనిపిస్తుంది. మనమైతే 100 కారణాలు వెతుక్కుంటాం గదా. అవును. నేను బతికుంటే ఇలాంటి పులులను ఎన్నో కాపాడగలను, నా ప్రజలకు నేనవసరం అని మనల్ని మనం సమర్థించుకొని అక్కడ్నుండి తప్పుకుంటాం. సరిగ్గా అదే. కాని ఈ బోధికథలు మనకు నేర్పేది సామాన్యమైన నైతికతను కాదు. ఒక నాయకుడు ఎప్పుడూ లాభనష్టాల బేరీజు వేసుకోకూడదు. కళ్ల ముందు ఒక ప్రాణం పోతుంటే రేపు 1,00,000 మందిని కాపాడగలను కదా అని ఈరోజు ముఖం తిప్పుకోవడం కరుణ అనిపించుకోదు. పాయింట్ ఉంది. రేపటి గురించి ఆలోచించి ఈ క్షణపు ధర్మాన్ని వదిలేయకూడదని రాజు నమ్మాడు. ఎంత అద్భుతమైన విశ్లేషణ ఇది! అంటే రేపు వస్తుందో రాదో తెలియని భవిష్యత్తు కోసం కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని విస్మరించకూడదు. అందుకే ఆ రాజు తన కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అవును. ఆ క్షణంలో తనను తాను ఆ ఆకలితో ఉన్న పులికి అర్పించుకున్నాడు. ఆ పులి అతని శరీరాన్ని తిని బతికింది, దాని పిల్లలు బతికాయి. ప్రపంచం ఒక గొప్ప రాజును కోల్పోయింది, కాని ఒక గొప్ప ఆత్మను పొందింది. ఈ మొత్తం సంఘటనను వింటుంటే మూలకథలో దాగిన కొన్ని అత్యంత లోతైన సత్యాలు అర్థమవుతున్నాయి. ముఖ్యంగా త్యాగం, కరుణ అనే పదాలకు అసలైన నిర్వచనం దొరికినట్లుగా ఉంది. ఖచ్చితంగా. ఈ కథ మనకు కేవలం వస్తువులను బదిలీ చేసే దానం గురించి చెప్పడం లేదు, సంపూర్ణంగా వదిలేయడం గురించి చెబుతుంది. అంటే లెటింగ్ గో కంప్లీట్లీ. మనం ఈ మూల కథలోని 5 ముఖ్యమైన పాఠాలను ఒక్కసారి చూద్దాం. అవును. ఆ 5 కోర్ లెసన్స్ ఏంటో చర్చిద్దాం. మొట్టమొదటిగా మనకు స్పష్టమయ్యేదేంటంటే, నిజమైన దానమనేది గుండెల్లోంచి వస్తుంది కాని వస్తువుల నుంచి కాదు. నిజమే. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనలో ఒక సూక్ష్మమైన అహంకారం తలెత్తుంది కదా, నేను ఇస్తున్నాను, వాడు తీసుకుంటున్నాడు అని. కాని ఇక్కడ రాజు తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఆ నేను అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. అవును. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ఎడారిలో ఆఖరి నీటి చుక్కలాంటిదే ఇది. అంటే రెండో పాఠమేంటంటే, త్యాగం అంటే నిజంగా మనకు అత్యంత విలువైన దాన్ని వదులుకోవటం. రాజుకు తన ప్రాణం కంటే, తన అస్తిత్వం కంటే విలువైనది ఏముంటుంది? దాన్ని ఏ మాత్రం సంకోచం లేకుండా ఆ జంతువుల కోసం వదులుకున్నాడు. ఇక మూడో పాఠం చూస్తే ఇది కరుణ గురించి. సాధారణంగా జాలి, కరుణ అనగానే మనం వాటిని ఒక మృదువైన, బహుశా కొంచెం బలహీనమైన భావోద్వేగాలుగా చూస్తాం కదా. ఎవరైనా ఏడుస్తుంటే చూసి కన్నీళ్లు పెట్టుకోవడం లేదా వారి పట్ల జాలి చూపించడం లాంటివి. అవును. కానీ ఈ కథ మనకు చెప్పేదేంటంటే, కరుణ అనేది అన్నిటికంటే అత్యున్నతమైన బలం. ఒక పులిని చూసి జాలిపడి వెళ్ళిపోవడం చాలా సులభం. కాని ఆ కరుణను ఒక ఆచరణగా మార్చడానికి, తన సర్వస్వాన్ని ధారపోయడానికి ఒక టైటానియం లాంటి మానసిక ధైర్యం కావాలి. ప్రాణభయాన్ని జయించేంత బలం కేవలం నిజమైన కరుణ ఉన్నవారికి మాత్రమే వస్తుంది. అంటే భయాన్ని జయించే బలం కరుణకు ఉందన్నమాట. చాలా కొత్త కోణమిది. మరి ఆ రాజు ఒకే ఒక్క క్షణంలో అంతటి కఠినమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? అదే 4వ పాఠమనుకుంటా. ఒకే ఒక్క నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది అని. ఒక మనిషి ఎప్పుడూ ఆ స్థాయిలో ఆలోచించలేడు కదా. అవును.
ఆ అడవిలో తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని, చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఒక పాలకుడి స్థాయి నుండి ఒక మహోన్నతమైన ఆత్మగా మార్చేసింది. ఇక్కడే మనం మానసిక పరిపక్వత గురించి మాట్లాడుకోవాలి. అంటే ఆ నిర్ణయం సడన్గా తీసుకున్నది కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఆ అడవిలో తీసుకున్న నిర్ణయం ఆ ఒక్క క్షణంలో పుట్టుకొచ్చింది కాదు. రాజు తన జీవితమంతా ఒక క్రమశిక్షణతో, నిస్వార్థంతో చిన్న చిన్న దానధర్మాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజూ ఇతరుల కోసం బతకడం అనే మైక్రో హ్యాబిట్ అతన్ని ఆ స్థాయికి తీసుకువచ్చింది. ఉమ్, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి కీలకమైన క్షణాలు వస్తుంటాయి కదా? అవును. కానీ ఆ క్షణంలో మనం సరైన దారిని ఎంచుకోవాలంటే అంతకు ముందు నుండే మన ప్రయాణం ఆ దిశగా సాగి ఉండాలి. నిస్వార్థం అనేది రాత్రికి రాత్రే రాదు. అది ఒక నిరంతర సాధన. నేను, నాది అనే స్వార్థాన్ని పూర్తిగా వదిలేసినప్పుడే మనిషి నిజమైన స్వేచ్ఛను పొందుతాడు. ఆ స్వార్థరాహిత్యమే అతనికి అంతులేని గొప్పతనాన్నిస్తుంది. ఇదే 5వ పాఠం. నిస్వార్థమే నిజమైన స్వేచ్ఛ. అద్భుతమైన మాట ఇది. ఈ కథ వింటుంటే మనసు చాలా బరువుగా, అదే సమయంలో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కాని మూల కథలో చివరగా ఒక వాక్యముంది. అది నన్ను చాలా తీవ్రంగా ఆలోచింపజేసింది. నిజంగా మనం అంత దూరం వెళ్ళగలమా అని. హ్మ్, ఇది చాలా లోతైన ప్రశ్న. అవును. ఒక మనిషిగా మనం మన జీవితంలో ఎన్నో ఆశయాలు పెట్టుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటాం. కానీ మరొకరి కోసం మన సర్వస్వాన్ని ధారపోసేంత దూరం మనం ప్రయాణించగలమా? అది బహుశా ఎవరికి వారు వేసుకోవాల్సిన అంతరంగిక ప్రశ్న. ఆ రాజు అంత దూరం వెళ్ళగలిగాడు ఎందుకంటే అతను జీవితమంతా ఆ నిస్వార్థ సాధన చేస్తూనే ఉన్నాడు. మనం కనీసం అందులో ఒక చిన్న అడుగు వేయగలిగినా, మన చుట్టూ ఉన్నవారి పట్ల కాస్త నిజమైన కరుణను చూపగలిగినా అదొక గొప్ప మార్పే అవుతుంది. ఖచ్చితంగా. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ విషయాలను ఒక్కసారి సంగ్రహంగా చూస్తే దానమంటే కేవలం మన దగ్గర అదనంగా ఉన్నదాన్ని ఒక చేతితో ఇచ్చి ఇంకో చేత్తో లెక్కపెట్టుకోవడం కాదు. నిజమే. అది స్వార్థం లేకుండా జీవించడం, అవసరమైతే ఏమాత్రం వెనుకాడకుండా సంపూర్ణంగా వదిలేయడమని ఈ అద్భుతమైన కథ మనకు స్పష్టం చేస్తోంది. తన ప్రాణాన్ని కూడా ఇతరుల ఆకలి తీర్చడానికొక సాధనంగా మాత్రమే చూసిన ఆ రాజుతత్వం నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప పాఠం అని చెప్పచ్చు. అవును. పరుల కోసం జీవించడమే నిజమైన అస్తిత్వం అనే సత్యాన్ని ఈ కథ మళ్లీ మళ్లీ గుర్తుచేస్తోంది. మన సంపద, మన హోదా, మన అహంకారం ఇవన్నీ ప్రకృతి ముందు ఎంత క్షణభంగురమో ఈ కథ కంటే గొప్పగా మరేది చెప్పలేదేమో. కరెక్ట్. ఇక ముగించే ముందు ఈ కథను, ఈ విశ్లేషణను ఒక సరికొత్త కోణంలో ఆలోచించడానికి ఒక లోతైన ఆలోచనను వదిలిపెడుతున్నాం. ఈ కథలో రాజు ఒక అడవి జంతువు కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. బహుశా ఇది పాతకాలపు కథ కాబట్టి కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కాని ఆధునిక యుగంలో ఆస్పత్రులలో తమకు ఏమాత్రం పరిచయం లేని, ముఖం కూడా చూడని అపరిచితుల కోసం తమ కిడ్నీని దానం చేస్తున్న ఎంతోమంది అనామక దాతలు మన మధ్య ఉన్నారు కదా. వారికి ఎలాంటి ఆర్థిక లాభముండదు, కనీసం పేరు కూడా బయటకు రాదు. అవును, అనానిమస్ లివింగ్ డోనర్స్ అంటారు. అయినా సరే ఒక అపరిచితుడి కోసం తమ శరీరంలోని ఒక భాగాన్ని కోసి ఇవ్వడానికి సిద్ధపడే ఆ మనస్తత్వం ఈనాటి బోధిసత్వ స్థితికి నిదర్శనమా? ఇలాంటి విపరీతమైన నిస్వార్థమనేది మనిషి జన్యువుల్లోనే, మన డిఎన్ఏలోనే నిక్షిప్తమయ్యుందా? లేక పరిణామక్రమంలో మనిషి సాధించిన అత్యున్నతమైన నైతిక శిఖరమా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును. ప్రతి ఒక్కరి మనస్సులో మెదలాల్సిన ఈ ఆలోచనతోనే నేటి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.